జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో నాయనా అంగదా, నువ్వు మా అందరికి నాయకుడివి. మేము నిన్ను కాపాడుకోవాలి. నువ్వు వానరులందరినీ పంపించాలే కానీ నిన్ను మేము పంపించలేము. అంగదా, సైన్యము ఎప్పుడైనా స్వామిని కాపాడుకోవటములోనే బాధ్యత వహించాలి. అందుకని మేమందరము కలిసి నిన్నే కాపాడుకోవాలి అని జాంబవంతుడు అనగానే అంగదుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఇది నాహం గమిష్యామి నాణ్యే వానర పుంగవాహ. ఓ జాంబవంత, ఇక నేను కాక ఇంకెవ్వరూ వెళ్ళలేరు కదా, మరి నేను కూడా వెళ్ళకపోతే ఇక ఈ పనే అవదు. అంటే మళ్ళీ మనకు ప్రాయోపవేశమే శరణ్యమవుతుంది. అందుకని ఓ జాంబవంత, నువ్వన్నీ తెలిసినటువంటి వాడివి, అనుభవజ్ఞుడివి. నువ్వు ఏదైనా ఒక ఆలోచన చెయ్యవా, ఒక ఉపాయాన్ని చెప్పవా అని అంగదుడు అనగానే జాంబవంతుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ అంగదా, కార్యస్య న కించిత్ పరిహీయతే. ఈ కార్యము చెడిపోయే అవకాశమే లేదు. ఖచ్చితంగా మనం ఈ పని సాధిస్తాం. ఈ మహాకార్యాన్ని సాధించేటటువంటి వాడిని ఏష సంచోదయామి, ఇదిగో ఇప్పుడే నేను ప్రేరేపిస్తా అని చెప్పి జాంబవంతుడు హనుమ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు హనుమ ఏకాంతం ఆశ్రిత్య, ఒక్కడే ఒక చోట ఏకాంతంగా కూర్చొని ఉన్నాడు ఆంజనేయ స్వామి. జాంబవంతుడు అక్కడికి వెళ్ళి ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ హనుమా, వీర వానరలోకస్య, వానరులందరిలో నువ్వే చాలా గొప్ప వీరుడివయ్యా. ఓ హనుమా, సర్వశాస్త్ర విశారద, నువ్వు సకల శాస్త్ర పండితుడివి. ఓ హనుమా, నువ్వు ఈ రకంగా ఏకాంతములో ఎందుకు కూర్చున్నావయ్యా? ఓ హనుమా, నువ్వు బలపరాక్రమములలో సుగ్రీవస్య రామ లక్ష్మణయోశ్చాపి సమోహి అసి. బలపరాక్రమములలో సుగ్రీవుడికి రామలక్ష్మణులకి కూడా సాటి అయినటువంటి వాడివి, అంత గొప్పవాడివి నువ్వు. ఓ హనుమా, నేను ఎన్నోసార్లు గరుత్మంతుడు సముద్రములోని భయంకరమైన సర్పాలను పట్టుకొని పోతూ ఉంటే చూశాను. ఆ గరుత్మంతుడి రెక్కలలో ఎంత బలము ఉందో పక్షయోహో యద్బలం తస్య తావత్ భుజబలం తవా. ఆ గరుత్మంతుడి రెక్కలలో ఎంత బలము ఉందో నీ భుజాలలో కూడా అంతటి బలము ఉంది హనుమా. అంతేకాదు హనుమా, విక్రమశ్చాపి వేగశ్చ నతే తేనావహీయతే. వేగములో కూడా నువ్వు గరుత్మంతునికి ఏమాత్రమూ తీసిపోవు. ఓ హనుమా, నీకు బలం బుద్ధిశ్చ తేజశ్చ సత్వంచ హరిపుంగవ. బలము, బుద్ధి, తేజస్సు, ధైర్యము విశిష్టం సర్వభూతేషు, అందరికంటే కూడా చాలా ఎక్కువగా విశిష్టంగా ఉన్నాయి గొప్ప గుణాలు నీలో. ఓ హనుమా, కిమాత్మానం న బుధ్యసే, నీ గురించి నీకు తెలియటం లేదు హనుమా అంటూ జాంబవంతుడు మన ఆంజనేయ స్వామిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు రామకార్యాన్ని సాధించమని అడగటం కోసం. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.